ఏది ఏమైనా పప్పులో ఉప్పు, ఉప్పులో పప్పు లేకపోతే ఏదైతే మనం మరి తినలేమో అదేవిధంగా పప్పుకు తోడు ఉప్పు అయితే ఈ రెండింటికి తోడు మనం చూడబోయే ఆవకాయ పచ్చడి. ఇప్పుడు ప్రజెంట్ అయితే డాక్టర్లు కానీ చాలామంది న్యూట్రిషన్స్ కానీ ఈ పచ్చళ్ళు తినొద్దు, నిలువ పచ్చళ్ళు తినొద్దు అయితే గతంలో అమ్మమ్మోళ్ళు నాయనమ్మోళ్ళు వృత్తుల్లో పచ్చడి పెట్టి చక్కగా వాటిని నిల్వ చేసి 6 నెలలు 7 నెలల పాటు పచ్చడి అయిపోయే వరకు పొలాల్లో కానీ ఇళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ వాడుకున్న సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు ఏం జరుగుతుందంటే వచ్చే పచ్చళ్ళు అయితే రెడీమేడ్ పచ్చళ్ళు అయితే ఉన్నాయో అవి విపరీతమైన కెమికల్స్ని నిల్వ కోసం వాడటం, హైజానిక్ లేకుండా ఇష్టానుసారంగా రకరకాల ఆయిల్స్ పూసి వాడటం వల్ల కొన్ని ఇబ్బందులు రావటం, హెల్త్ ఇష్యూస్ రావటం, కొన్ని ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం చూస్తూ ఉన్నాం. అంటే సాధారణంగా మనం ఇంట్లో పట్టుకునేది ప్రతిదీ హైజానిక్గా చాలా శుభ్రపరిచి మరి దానికి మంచి ఆయిల్ని యాడ్ చేసి మనం పచ్చడి పడితే కనుక అది మనకి ఎప్పటికీ కూడా హైజానిక్గాను టేస్టీగాను మరి నిల్వ ఉండటానికి వీలవుతుంది. ఈ రోజుల్లో పచ్చళ్ళు తినొద్దు అంటే పచ్చళ్ళలో తినటానికి కూడా ఒక లిమిట్ ప్రకారంగా తినటం వల్ల ఏ పచ్చడి ఏది హాని చేయదు. కానీ అది అదే పదిగా తినటం ఏది కరెక్ట్ కాదు. కాబట్టి చెప్పబోయేది ఏంటంటే ఈ మరి మే నెలలో ఈ పచ్చళ్ళు అనేది పట్టుకుని నిల్వ చేసుకోవటం వల్ల మనకి సడన్గా ఏదైనా మనకి అవసరం వచ్చినప్పుడు కర్రీ సందర్భం లేనప్పుడు మన కర్రీకి కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు ఈ పచ్చడి ఎంతగానో మనకి బ్యాచిలర్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ ఎమర్జెన్సీ పర్పస్లో మనకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ పచ్చడిని ఇదివరకు మన పూర్వీకులు అమ్మమ్మోళ్ళు నాయనమ్మోళ్ళు ఎందుకు ఈ పచ్చడిని ప్రత్యేకించి దీని ఒక బ్రాండింగ్గా చేశారని అంటే ఇది తినటం వల్ల పులప, సి విటమిన్, ఇది తినటం వల్ల ఆవు పిండి ఒంటికి వేడి చేస్తుంది, ఇది తినటం వల్ల ఆయిల్, ఎందుకంటే ఆయిల్ తక్కువే వేసుకోవాలి, ఆయిల్ లేకపోతే ఖరాబ్ అయిపోతుంది, పాడైపోతుంది. కాబట్టి దీనికి ఆయిల్ ఎక్కువ వేయడం జరుగుతుంది, ఉప్పును కూడా జోడించడం జరుగుతుంది. అయితే అన్నానికి తగిమాత్రంగా తినటం వల్ల ఏ విధమైన హాని లేదు, ఏ విధమైన ప్రాబ్లం కూడా లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చే కొన్ని కెమికల్స్కి సంబంధించినటువంటి రెడీమేడ్ పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో మన హోమ్ పచ్చడి అయితే ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, ప్రతిసారి మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. పప్పు చేసుకున్నప్పుడు పచ్చడి నెయ్యితో పాటు సో వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని కొన్ని సందర్భాల్లో కర్రీ అందుబాటులో లేనప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఈ పచ్చడిని మనం చాలా మరి ఒక పార్ట్గా మన జీవితంలో మన భాగంలో ఫుడ్ ఐటెంలో మనం భోజనంలో దీన్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రవాసులు ఎక్కువగా దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల వారికి పచ్చడి రకరకాలుగా పడతారు. అయితే పచ్చడి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే పచ్చడి తినటం వల్ల ప్రాబ్లం లేదు, కానీ కాకపోతే ఏంటంటే ఒక లిమిట్లో తినటం వల్ల ఇబ్బంది ఏం లేదని చెప్పడానికి చూడప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తున్నారో వెల్లుల్లి వల్ల ఏంటంటే మనకి అధికమైన మరి ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే ఎల్లుల్లిపాయలు కూడా చాలా సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడ్డాయి. మరి ఆయిల్లో మగ్గి ఉండటం వల్ల ఏంటంటే ఒక కామన్ టేస్ట్ రావటం, తర్వాత వచ్చేసి మనకి ఎంతో ఆరోగ్యానికి మరి ఉపయోగకరంగా మనకి బాడీకి యాంటీబాడీగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే అది ఎగ్జాక్ట్గా ఆవాల పొడి, చిన్న ఆవాలో చాలా, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఆవ నూనెను వాడుతూ ఉంటారు. నేను విన్నాను బీహార్ సైడ్ కానీ భోజ్పూర్ సైడ్ కానీ సో యూపీ ఎంపీ సైడ్లో కొన్ని ప్రాంతాల్లో అయితే 100% మనం వరి పండించుకున్నట్టుగా ఆవాలను పండించి ఆవ నూనెతోనే వాళ్ళు వంట చేసుకోవటం జరుగుతుంది, మనం గమనిస్తూ ఉంటాము. తదుపరి వచ్చేసి ఎర్రకారం ఎందుకంటే మనం పట్టించుకున్న కారం వేరు, కొన్ని కంపెనీస్ పచ్చళ్ళు వాడే కారం వేరు. అవి కలర్ కోసం కొన్ని కెమికల్స్ని యాడ్ చేయటం, వాటిని పచ్చడికి కారాన్ని జోడించినట్టుగా అది కలర్ఫుల్ కోసం కొన్ని మరి రంగుల్ని కలపడం వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్కి సంబంధించిన కొన్ని హెల్త్ ఇష్యూస్ని వస్తున్నాయని న్యూట్రియన్స్ కానీ డాక్టర్స్ కానీ న్యూట్రియన్స్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కలర్స్ను వాడదని చెప్తున్నారు. కాబట్టి అది సహజంగా మనం కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇంట్లో వాడుకునే విధానంగా ఇప్పుడు మనం వెండి మిరగాయలు తీసుకొచ్చి డైరెక్ట్గా షాప్ నుంచి మరి మిల్లులో కారం పట్టించాం, దానికి ఏ కలర్ యాడ్ చేయలేదు, మనం నేచురల్ ఆర్గానిక్ అంటే మన ప్రకృతి పరంగా వచ్చినటువంటి కారం అది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆవాపిండి ఏదైతే ఉందో ఆవపిండి అనేది చాలా హీట్ స్మెల్తో పాటు బాడీకి హీట్ కలిగిస్తుంది. వర్షాకాలంలో ముఖ్యంగా మరి పచ్చడిని మనం వర్షం వస్తూ ఉన్నప్పుడు చక్కగా పప్పులో కానీ వేరే కర్రీస్లో కానీ ఒక బద్ద వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకుని దాన్ని మనం తింటూ ఉంటే దాని టేస్టే వేరు, దాని రుచి వేరు, మనం తిన్న సంతృప్తి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని ఈ పచ్చట్లో ఇప్పుడు మన పోషకాలు ఉన్నాయి, ఎమర్జెన్సీగా వాడుకోవచ్చు. సో పచ్చడిని మనం మరి
లాంగ్ టైమ్గా పెట్టుకుని కూడా వాడుకునే విధంగా ఉపయోగించే పచ్చడి ఇది. ఎందుకంటే ఈ పచ్చడి మనకి ఒక బ్రాండింగ్, ఇది మన ఆంధ్రవాసులకి ఇండియన్లో బ్రాండింగ్. అందుకే ఇక్కడి నుంచి కొన్ని వేల కేజీలు కూడా విదేశాలకి మన అటువంటి దేశస్తులకి పార్సల్స్ ద్వారా పంపించే సందర్భాలు చూస్తూ ఉంటాం. కొన్ని పార్సల్ సెంటర్లో ఇక్కడ విదేశాలకు పంపించబోడు ఆవకాయ పచ్చళ్ళు అని పెడతా ఉంటారు. ఆవకాయ కానీ మావకాయ కానీ లైక్ ఏ పచ్చళ్ళైనా పద్ధతిగా మనకు ఒక క్రమంగా మనం తీసుకోవటం వల్ల ఏ విధమైన హాని లేదు. కాకపోతే ఏదైనప్పటికీ క్వాంటిటీ దాటిందంటే కంపల్సరీ హాని అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఎందుకు అంటే ఇప్పుడు సుఖపడితే మనకి మరి సుఖపడిన దానికి మనం చేసుకోలేనప్పుడు బయటే తెచ్చుకోవాలి. డబ్బులు ఉన్నాయి కాబట్టి, డబ్బులకి కొదవలేదు కాబట్టి బయట తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కొన్ని మరి అనారోగ్యకరమైన పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ కెమికల్స్ ప్రపంచంలో ప్రతీది కల్తీ అంటూ నడుస్తుంది కదా, ఆ విధంగా మనం వెళ్తూ ఉన్నాము. అందుకని హోమ్ మేడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇంటి వారందరికీ ఆరోగ్యానికి మంచిది, మరి తినటానికి రుచికరంగా ఉంటుంది. సో నేను ఎందుకంటే పచ్చడిని ఎంత హైలైట్ చేసి చెప్పవసరం లేదు, కానీ మనకి ఎమర్జెన్సీ పర్పస్లో ఉపయోగపడే పచ్చడి. మీ నెలలో పచ్చళ్ళు పట్టుకుని స్టోర్ చేస్తారు కాబట్టి స్టోర్ చేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీరు ఏమేమి పచ్చళ్ళు పట్టారో. లైక్ ఎందుకంటే ఇక మనకి చాలా ఇంపార్టెంట్, మన లైఫ్లో పచ్చళ్ళు మనం విరివిగా వాడుతూ ఉంటాము, ఆంధ్రవాసులు కానీ సో ఈ అలవాటు ఉన్న వాళ్ళు కానీ. దీంట్లో ఇప్పుడు ఈ పచ్చడి గురించి చెప్పటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాడటం వల్ల తప్పులేదు, కానీ వాడే విధానాన్ని బట్టి సో మనం ఏదైతే వాడుతున్నామో దాని క్రమంగా. తర్వాత హోమ్ మేకింగ్ మరో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏ కర్రీ అయినా ఏ ఫుడ్ అయినా టైం లేదు అంటే ఎప్పటికీ టైం ఉండదు. మనకు అనారోగ్యం వస్తే వేలుకి వేలు కార్పొరేట్ ఆఫీస్లో మనం బిల్స్ కట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈవేళ రేపు. సో ఏంటంటే ప్రతిదీ కూడా మనం హోమ్ మేకింగ్ చేసుకోవటం వల్ల ఈ కలర్స్కి దూరంగా ఉండొచ్చు, కొన్ని కెమికల్స్కి దూరంగా ఉండొచ్చు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఏ చేతులతో కలుపుతున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు మనం కళ్ళతో చూడడం, ఆ డబ్బా ఆకారం చూస్తాము. తర్వాత ఒకవేళ అందులో టేస్టీగా ఉంటే కనుక టేస్టీని మనం చూస్తాం తప్ప మనకి హైజానిక్ తెలియదు. కాబట్టి ఒకటే చెప్పేది ఏంటంటే మన క్రేజీ ఫుడ్స్ ఫ్యామిలీస్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ చెప్పేది ఒకటి ఏంటంటే వీలైనంత వరకు మనం ఇంటి మేకింగే చేసుకుని, మన హోమ్ మేకింగే చేసుకుని, ఇంట్లోనే తయారు చేసుకుని పిల్లలకు కానీ ఫ్యామిలీ కానీ వాడుకుంటే మంచిది. సో ఈ విధంగా మనకి కొన్ని సందర్భాల్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుందని ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. మరి ఇంతవరకు మన వీడియోని వీక్షిస్తున్న మన క్రేజీ ఫుడ్స్ పై ఛానల్స్ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదములు. తదుపరి వీడియో కోసం చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫుడ్స్ పై ఛానల్ని. థ్యాంక్ యూ.